అదేవిధంగా ఈరోజు చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, మా ఇంట్లో అసలు డబ్బులు ఉండడం లేదు, ఏం చేయాలి అయ్యగారు? అసలు డబ్బులు మిగలడం లేదు, అసలు ఏం చేయాలి అని అంటే, ముందుగా చెప్పేసే విషయం ఏంటంటే, మీ ఇంట్లో డబ్బులు మిగలడం లేదంటే, ముఖ్యంగా మీరు చేయవలసింది ఏమిటి అంటే, ఒకటోది ఏంటంటే, ఎంగిలి గిన్నెలు ముఖ్యంగా ఇంట్లో ఉండకూడదు. రాత్రి భోజనం చేసిన తర్వాత చాలామంది సింక్లో వేస్తారు. అట్లాంటిది మీరు సింక్లో వేయకుండా వెంటనే శుభ్రం చేసుకొని, ఎక్కడైతే మన స్టీల్ గిన్నెలలో ఉంటాయి కదా, ఎక్కడైతే వేయాలో అక్కడ మంచిగా శుభ్రపరచుకొని అందులో ఉంచుకోండి. సింక్లో ఉంచటం లేదా పక్కకు పెట్టుకోవటం లాంటివి చేయవద్దు. ఒకటోది, అప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. రెండో రెండో పాయింట్కి వస్తే ఏంటంటే, బట్టలు చంద్రవందరగా కుప్పలుగా పడేయకుండా మంచిగా బట్టలు శుభ్రంగా మంచిగా ఉతికిన వాటిని మంచిగా మడత పెట్టుకోండి. రెండోది, ఇడిచిన వాటిని ఒక డస్ట్బిన్ లాగా ఉన్నదా లేదా వాషింగ్ మిషన్లో లాంటి దాంట్లో ఒక చక్కగా వేయండి. కానీ ఇల్లంతా ఎక్కడ పడితే అక్కడ వేయటం లాంటి వాళ్ళ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లక్ష్మీదేవి ఇంట్లోకి రాదు, లక్ష్మీదేవి అనుగ్రహం లభించదు. ఓకేనా? ఇంకా మూడవది, పూజా మందిరంలో ఎండిన పూలు ఉండకూడదు. ముఖ్యంగా చాలామంది చేసే తప్పు ఏంటంటే, పూజా మందిరంలో ఎండిన పూలు ఉండటం వలన కూడా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉండదు, డబ్బులు మిగలవు చాలామందికి. కాబట్టి ఎండిన పూలు ముఖ్యంగా ఉంటే త్వరగా తీసివేయండి, అప్పుడు మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. మీరు పూలు పెట్టినా పెట్టకపోయినా పర్లేదు, కానీ ఎండిన పూలు ఉంచవద్దు. దేవతలు ఎంత నష్టాన్నైనా ఎంత దరిద్రానైనా భరిస్తారు, కానీ ఎండిన చెత్తని భరించలేరంట, శాస్త్రంలో ఉంది. నాలుగవది, ఈశాన్యం మూల అంటే దేవతలకి చాలా ఇష్టమైనది. కాబట్టి ఈశాన్యం మూలన మీరు ఎప్పుడూ కూడా ఇంటిలో ఈశాన్యం మూలన శుభ్రంగా ఉండేలాగా చూసుకోండి. ముఖ్యంగా ఇంటిలో ఈశాన్యం మూలన ప్రతిరోజు కూడా ఇల్లు ఊడ్చిన తర్వాత కొంచెం నీళ్ళు చల్లుకొని, పసుపు నీళ్ళు ముగ్గేసుకొని, చెంబు పెట్టుకొని, రాగి చెంబు, దానికి బొట్లు పెట్టి కొంచెం నీళ్లు పోసుకొని చెంబు నిండా కొంచెం పసుపు కొంచెం కుంకుమ జల్లుకొని చెంబులో కొంచెం 2 పూలు 3 పూలు 5 పూలు వేసుకోండి చాలు. తర్వాత చీపిరి కట్టతోటి రాత్రిపూట ఎప్పుడు కూడా ఇల్లు ఊడవకూడదు. ఈ టిప్స్ పాటిస్తే చాలు, మీరు నాకు తెలిసి 99% మీకు తప్పకుండా డబ్బులు మిగులుతాయి. దాదాపు మీ ఇంట్లో ఉన్న దరిద్రం 40% కూడా పోతుంది. 100కి 40% కూడా మీకు ప్రతిఫలం ఖచ్చితంగా తప్పకుండా కనపడుతుంది ఫ్రెండ్స్, నన్ను నమ్మండి. ఇట్లు మీ హైటెక్ అయ్యగారు. అదేవిధంగా నా ఛానల్ పేరు హైటెక్ అయ్యగారి ఛానల్ ఉంటుంది, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఇంట్లో ఏమైనా శుభ కార్యక్రమాలు ఉంటే, పెళ్లి, శంకుస్థాపన, గృహప్రవేశం, వాస్తు పూజ, వాస్తు హోమం, వ్రతాలు ఎక్సెట్రా అన్ని శుభ కార్యక్రమాలు చేస్తాను. ఎవరెంత ఇచ్చినా తీసుకుంటాను, డిమాండ్ ఏం లేదు. నా సెల్ నెంబర్ 9398040315. నా సెల్ నెంబర్ సంప్రదించండి. మీ 9398040315 నా సెల్ నెంబర్ సంప్రదించండి. మీకు ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉంటాను ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.